వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆల్రెడీ ఏపీ హిస్టరీ క్లాసెస్ చూస్తున్నాం. ఈ క్లాస్లో లేదా ఈ వీడియోలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు ఏపీ హిస్టరీలోని మోరన్ టాపిక్ సంబంధించి చూద్దాం. క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఈ ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేక తిరుగుబాట్లు అనే పీడిఎఫ్ మీకు కేవలం 21 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 21 రూపీస్కి, 21 రూపాయికి. ఆల్రెడీ మన క్లాస్లో పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన వల్ల వరకు ఒక 160 రూపీస్ మీకు అందజేస్తాను. ఏపీ హిస్టరీ మోడర్న్ పార్ట్లో ఐరోపా వారి రాక మరియు బ్రిటిష్ వారు ఆంధ్రదేశ ఆక్రమణ వరకు, దాంతోపాటుగా బ్రిటిష్ వారికి వ్యతిరేకబాట్లు ఈ పీడిఎఫ్ టోటల్గా 62 రూపీస్కి కేవలం మీకు 222 రూపాయలకి టోటల్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీలో ఎవరైనా ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 6300498822లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ క్లాస్ స్టార్ట్. బ్రిటిష్ వారికి ఆంధ్రదేశంలో కొన్ని వ్యతిరేక తిరుగుబాట్లు జరిగాయి. ఈ క్లాస్లో ఈ డిస్కషన్ పూర్తిగా 1850 తిరుగుబాటు ప్రభావం ఒక ముఖ్యాంశాలు చూద్దాం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జమీందారులు కానీ, గిరిజనులు, రైతులు, సన్యాసులు, సిపాయిలు మరియు భారత జాతి కొన్ని తిరుగుబాట్లు చేయడం జరిగింది. వాటిలో మొదటగా జమీందారుల యొక్క తిరుగుబాటు గురించి మనం చూద్దాం. బ్రిటిష్ వారిని ఎదిరించి విజయనగర జమీందార్ మరియు గుంసూరు జమీందార్ అనేవారు తిరుగుబాట్లు చేయబడింది. వాటిలో మొదటిగా విజయనగర జమీందార్ తిరుగుబాటు. విజయనగర జమీందార్ను పరిపాలించే పరిపాలకుడు విజయరామరాజు. అయితే ఈ విజయనగర జమీందార్ అంటే విజయరామరాజు యొక్క మరణాంతరం ఈ విజయనగరానికి జమీందార్ అయిన వారు ఆనంద గజపతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1762 సంవత్సరంలో ఈ విజయనగర జమీందారు అయినటువంటి ఆనంద గజపతి మరణించారు. దీంతో విజయనగర జమీందారు అయిన వారు చిన విజయరామరాజు వచ్చారు. అయితే ఈ చిన విజయరామరాజు యొక్క బాలుడు కావడంతో ఇతనికి సంరక్షకుడుగా మరియు విజయనగర దివాన్ అనగా ప్రధానిగా వచ్చిన వారే ఆనంద గజపతి సోదరుడైనటువంటి సీతారామరాజు నియమించడం జరిగింది. ఓకే, అయితే ఈ సీతారామరాజు అనే వ్యక్తి సమర్థుడే కానీ మరియు దురాశపరుడు. ఈ సీతారామరాజు సైన్యాన్ని సమకూర్చుకొని జయపూరు, శృంగవరపు కోట మరియు కురుపాం, అలానే అనకాపల్లి, పాలకొండ మరియు ఆంధ్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు రాజాం, బొబ్బిలి మొదలైన సంస్థానాలను ఆక్రమించి ఈ పర్లాకమిని పరిపాలించేటువంటి రాజును ఈ సీతారామరాజు నర్సన్నపేట యుద్ధంలో ఓడించి విజయనగరానికి సామంతుడిగా చేశారు. దీంతో విజయనగర ప్రతిష్టను ఇనుమడించింది. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని యొక్క వైభవాన్ని పునఃప్రతిష్ఠించాడు ఈ సీతారామరాజు. కానీ సీతారామరాజు పాలన ప్రజాదరణ పొందలేదు. అనేక ఆకృతాలకు పాల్పడ్డాడు. దీంతో సంస్థాన ఆడంబరాల ఫలితంగా ఈ చిన్న విజయరామరాజు చెల్లించవలసి ఫేస్కస్ బకాయిలు నానాటికి పెరిగిపోయాయి. దీంతో సీతారామరాజు దివాన్ అనగా ప్రధాని పదవిని తొలగించి చిన్న విజయరామరాజును తన సిబ్బంది తగ్గించుకొని ఫేస్కస్ పెంచవలసిందిగా 1782 సంవత్సరంలో కంపెనీ ఆదేశించింది. ఈ ఆదేశాలను చిన్న విజయరామరాజు తిరస్కరించడంతో 1793 ఆగస్టు 2న కంపెనీ సైన్యాలు విజయనగరాన్ని ఆక్రమించాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1793 ఆగస్టు 2న కంపెనీ 1200 రూపాయల భరణం మీద చిన్న విజయరామరాజును మచిలీపట్నానికి పంపడానికి నిశ్చయించింది. ఈ అవమానం భరించలేనటువంటి చిన్న విజయరామరాజు విజయనగరం, భీమిలి పట్టణాల మధ్య నుండి పద్మనాభం అనే ప్రాంతం వద్ద విశాఖపట్నంలోని బ్రిటిష్ స్థావరంపై యుద్ధం ప్రకటించారు. ఈ ఇరు సైన్యాల మధ్య పద్మనాభ అనే ప్రాంతం వద్ద 1794 జూలై 10న ఇయర్ ఇంపార్టెంట్ అండి. 1794 జూలై 10న యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని పద్మనాభ యుద్ధం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడగలేదు. ఈ యుద్ధంలో చిన విజయరామరాజు ఓడి వధించబడ్డాడు. చిన విజయరామరాజు యొక్క కుమారుడు నారాయణబాబు విశాఖపట్నం జిల్లాలోని మక్కువ, ఈ ప్రాంతం అండి మక్కువ ఇంపార్టెంట్, మక్కువ అనే గ్రామానికి పారిపోయి ఈ మక్కువ అనే గ్రామ ప్రజల యొక్క ఆశ్రయం పొందడం జరిగింది ఈ నారాయణ బాబు. నోట్ చూడండి, ఇక్కడ పద్మనాభ యుద్ధం 1794 జూలై 10న జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీ మోడర్న్ పార్ట్లో ఇయర్స్ ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి చెక్ చేసుకోండి. పీవీఎస్లో ఇయర్స్ కూడా అడగడం జరిగింది.
పద్మనాభ యుద్ధంను ప్లాడన్ ఫీల్డ్ యుద్ధంతో పోలుస్తారు. ఈ ప్లాడన్ ఫీల్డ్ యుద్ధంతో పోలడం జరుగుతుంది. ఈ ప్లాడన్ ఫీల్డ్ యుద్ధం స్కాట్లాండ్ మరియు ఇంగ్లాండ్ దేశాల మధ్య జరిగింది. దీనిలో స్కాట్లాండ్ పూర్తిగా పరాజయం ఉంది. ఇంగ్లాండ్లో కలిసిపోయింది. బ్రిటిష్ వారిని ఇక్కడ చూడండి. బ్రిటిష్ వారిని ఎదురించి తిరుగుబాటు చేసినటువంటి ఆంధ్రాలో మొదటి జమీందార్ ఏ జమీందార్? విజయనగర జమీందార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరియు మొదటి జమీందారు ఎవరంటే విజయరామరాజుగా చెప్పవచ్చు. చిన విజయరామరాజు యొక్క కుమారుడు నారాయణ బాబు. చిన విజయ కుమారుడు ఎవరు? నారాయణ బాబు. కంపెనీ ప్రభుత్వం ఈ నారాయణ బాబుతో చర్చలు జరిపి అతనికి రాజ్యం ఇచ్చేట్లుగా అందుకతను 1802లో విజయనగర జమీందారు యందు శాశ్వత భూమి శిస్తును అమలుపరిచేట్లుగా మరియు కంపెనీకి 5,00,000 రూపాయలు ఫేస్ కాస్ట్ చెల్లించేట్లుగా ఒప్పందం కుదిరింది. దీంతో విజయనగర పరిపాలన కొరకు బ్రిటిష్ వారు జార్జ్ రస్సెల్ అను ప్రత్యేక కమిషనర్గా నియమించడం జరిగింది. ఇక్కడ నోట్ చూడండి. ప్రభుత్వానికి జమీందారులు చెల్లించే డబ్బును ఫేస్ కాస్ట్ లేదా అంటారు. ఏమంటారు? ఫేస్ కాస్ట్ అంటారు. నెక్స్ట్ గుంసూరు జమీందార్ తిరుగుబాటు. నేటి శ్రీకాకుళం లేదా నాటి గంజాం జిల్లాలోని గుంసూరు అనేది చాలా ప్రాచీనమైనటువంటి సంస్థానం. ఈ గుంసూరు రాజులు ఫ్రెంచి వారిని సైతం ధిక్కరించగా బుస్సీ వీరిపై దండెత్తడం జరిగింది. బ్రిటిష్ వారికి కప్పం చెల్లించుటకు నిరాకరించినటువంటి గుంసూరు జమీందార్ విక్రమబంజీ. ఇంపార్టెంట్ అండి, విక్రమబంజీ. ఈ విక్రమబంజిని 1778 సంవత్సరంలో తొలగించి అతని తమ్ముడు ఏంటి లక్ష్మణ బంజిని నియమించారు. ఈ లక్ష్మణ బంజీ కుమారుడు శ్రీకర బంజీ విజయనగర మరియు ప్రతాపగిరి జమీందారులతో చేరి 1800 సంవత్సరంలో కంపెనీపై ధ్వజమెత్తాడు. దీంతో శ్రీకర బంజీ కుమారుడు గుంసూరి జమీందారాన్ని పరిపాలించేవాడు ఎవరు? శంభాజీ లేదా ధనుంజయ బంజీ. ఈ శ్రీకర బంజీ కుమారుడు మరియు గుంసూరు జమీందారి పరిపాలించేవాడే శంభాజీ లేదా ధనుంజయ బంజీ. ఇంపార్టెంట్, ఇతని పేరు శంభాజీ లేదా ధనుంజయ బంజీ. ఈ ధనుంజయ బంజీ 1835 మరణాంతరం ఇతని వారసులు కంపెనీపై పోరాటం సాగించారు. చివరికి ఈ తిరుగుబాటుదారులను బ్రిటిష్ ప్రభుత్వం నెల్లూరు జైలుకు పంపింది. దీంతో గుంసూరు జమీందార్ కంపెనీ వశమైంది. కొన్ని గిరిజనుల తిరుగుబాటు. ఒకటి పర్లాకెమిడి తిరుగుబాటు. నేటి శ్రీకాకుళం అప్పటి గంజాం జిల్లాలో పర్లాకెమిడి అనే ప్రాంతం కలదు. ఈ పర్లాకెమిడి అనే ప్రాంతంలో సవరలు అనే గిరిజన తెగలు ఉండేవారు. ఈ గిరిజన తెగల వారు అటవీ ఉత్పత్తులను అమ్ముకొని జీవనం సాగించేవారు. దీన్ని ప్రభుత్వం నిషేధించడమైంది. దీంతో ఈ సవర తెగకు చెంది రాధాకృష్ణ దండసేను లేదా ప్రవర దండసేను. ఇతని పేరు ఇంపార్టెంట్ అండి, గత ఎగ్జామ్లో అడిగారు. ప్రవర దండసేను లేదా రాధాకృష్ణ దండసేను లేదా దండసేను అని కూడా అడగవచ్చు. నాయకత్వంలో 1857 ఆగస్టు 9న ఈ పర్లాకెమిడి అనే తిరుగుబాటు జరిగింది. ఇయర్ ఇంపార్టెంట్, 1857 ఆగస్టు 9. అయితే ఈ పర్లాకెమిడి అనే తిరుగుబాటును అణచివేసిన వారు కెప్టెన్ నోల్ట్. నోట్ చూడండి. పర్లాకెమిడి ప్రస్తుతం ఒరిస్సాలోని గజపతి జిల్లాలో కలదు. ఒరిస్సాలోని గజపతి జిల్లాలో ప్రస్తుతం. నెక్స్ట్ రంపా తిరుగుబాటు. రంపా విప్లవం కదండి, 1879. విశాఖపట్నం జీల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సవర తెగలు ఉండేవారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సవర తెగల మధ్య గుత్తైదార్ అనే సమస్య ఉండేది. ఈ సమస్య నివారణకు బ్రిటిష్ వారు జోక్యం చేసుకోగా దీని కారణంగా 1879లో అంబుల్ రెడ్డి, తమ్మన్న దొర, పులికంటి చంద్రయ్య మరియు పులికంటి సాంబయ్య నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగినది. ఎవరి నాయకత్వంలో? అంబుల్ రెడ్డి, తమ్మన్న దొర, పులికంటి చంద్రయ్య మరియు పులికంటి సాంబయ్య. వీళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 1879 ఇప్పుడు రంపా తిరుగుబాటు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రంపా తిరుగుబాటు అణచివేసిన వారు సువీలియన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సువీలియన్ నాయకత్వం బ్రిటిష్ సైన్యం కాల్పులు జరపగా అంబుల్ రెడ్డి మరియు తమ్మన్న దొర మరణించడం జరిగింది. మిగిలినటువంటి పులికంటి చంద్రయ్య మరియు పులికంటి సాంబయ్యలు ఖమ్మం జిల్లాలో, తెలంగాణ నీటి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం రేకపల్లికి పారిపోయారు. మరణించిన వాడు ఎవరు అడిగారు? పారిపోయిన వాడు. అదే ఎగ్జామ్లో కూడా అడిగారు. ఇయర్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రేకపల్లి తిరుగుబాటు 1879. ఇంకో ముఖ్య విషయం అండి, ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే క్లాసులో వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. అందుకే డిస్కస్ చేసి క్లారిఫై చేద్దాం. ప్రతి ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్. గత వీడియోస్లో కూడా చెప్పాను, ఈ వీడియో కూడా మళ్ళీ వివరిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, ఏదైనా పీడిఎఫ్లో కల్లా క్లాసులో ఏదైనా చిన్న పాయింట్స్, ఏదైనా 1 or 2 బిట్స్ మిస్టేక్ అయినా మీకు షార్ట్స్ రూపంలో కానీ లేదా
ఇమేజ్ రూపంలో కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కావున మీకు షార్ట్స్ రూపంలో కానీ లేదా ఇమేజ్ రూపంలో కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన క్లాసెస్ని బాగా ఫాలో అవుతుంది ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఈ రేకపల్లి అనేది నేటి ఖమ్మం, తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉండే ఒక ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సవర తెగల మధ్య గుత్తైదారు సమస్య కూడా ఉండేది ఈ రేకపల్లి కూడా. ఈ సమస్య నివారణకు బ్రిటిష్ వారు జోక్యం చేసుకోగా పులికంటి చంద్రయ్య మరియు పులికంటి సాంబయ్యలు, అదేంటి సార్ అంటే ఈ రేకపల్లికి పారిపోయి వచ్చారు కదా వాళ్ళే వీరులో తిరుగుబాటు చేశారు. ఈ రేకపల్లి తిరుగుబాటు 1879 చేసిన వారు చంద్రయ్య, పులికంటి చంద్రయ్య, పులికంటి సాంబయ్య నాయకత్వం. నెక్స్ట్ పాలేగార్ల తిరుగుబాటు ఏంటి, రాయలసీమ, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటి దత్తమండల యొక్క కలెక్టర్గా ఉన్నటువంటి థామస్ మన్రో ఈ పాలెగార్లను ఆయుధాలు విడిచిపెట్టి కంపెనీకి ఫేస్ కాస్ట్ను చెల్లించవలసిందిగా ఆదేశించాడు. దాంతో కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి పాలెగార్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఈ పేరు ఇంపార్టెంట్, నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. ఉయ్యాలవాడ నరసింహంలో తిరుగుబాటు చేశారు. 1846 జూలై 10న, ఇయర్ ఇంపార్టెంట్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ కోయిలకుంట్ల మరియు దువ్వూరు నందు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నాడు. ఈ తిరుగుబాటులో నరసింహారెడ్డి సహకరించిన వారు హైదరాబాద్ చెందినవాటి సలాం ఖాన్ మరియు కర్నూలు ప్రాంతం పాపా ఖాన్. ఓకే, అయితే 1846 అక్టోబర్ 6న నల్లమల్లకొండలోని పేరు సోమల, ఈ ప్రదేశం ఇంపార్టెంట్, గత ఎగ్జామ్ అడిగే పేరు సోమల వద్ద నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన అధికారి కాక్రేన్. ఎవరండి, కాక్రేన్, ఇంపార్టెంట్. నరసింహారెడ్డిని అరెస్ట్ చేసిన అధికారి కాక్రేన్. ప్రదేశం పేరు సోమల, ఇక్కడ నల్లమల్లకొండ ప్రాంతంలో. ఇయర్ అంటే 1846 అక్టోబర్ 16, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే అరెస్ట్ చేసినటువంటి ఉయ్యాల నరసింహారెడ్డిని 1847 ఫిబ్రవరి 22, ఇయర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1847 ఫిబ్రవరి 22న బ్రిటిష్ వారు కోయిలకుంట్ల, ఈ ప్రదేశం కూడా ఇంపార్టెంట్, వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరి తీయడం జరిగింది. కోయిలకుంట్ల వద్ద 1847 ఫిబ్రవరి 22, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు ఆంధ్రాపై ప్రభావం. ముందుగా ఈ సిపాయిల తిరుగుబాటు గల కారణాలు చూడాలి మనం. వాస్తవంగా ఈ కారణాల గురించి మెన్షన్ చేయలేదు గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో. సిపాయిల తిరుగుబాటు ఆంధ్రదేశంపై ప్రభావం లేదా ఏ ప్రాంతాల్లో తిరుగుబాటు జరిగింది దాని గురించి కొన్ని అడిగారు, కానీ ఈ కారణాల గురించి మాత్రం అడగలేదు. ఓన్లీ దాని యొక్క ప్రభావం సిపాయిల తిరుగు ప్రదేశాలకు చెప్తే మీకు ఈ సిపాయిల తిరుగుబాటు సంబంధించి అర్థం అవ్వదు, అందుకోసం ఈ క్లారిటీకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, సిపాయిల తిరుగుబాటు గల కారణాలు. 1798 సంవత్సరంలో నాటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సబ్సిడరీ అలయన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సబ్సిడరీ అలయన్స్ పద్ధతి ప్రవేశపెట్టిన వారు లార్డ్ డల్హౌసీ, ఎప్పుడు 1798లో. దీన్ని సైన్య సహకార పద్ధతి అంటారు. ఈ సైన్య సహకార పద్ధతిపై సంతకం చేసినటువంటి మొట్టమొదటి రాజ్యం హైదరాబాద్ నిజాం, ఇయర్ 1801, వెరీ వెరీ ఇంపార్టెంట్. గత కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ ఎస్ఐ ఎగ్జామ్లో గ్రూప్ 2 ప్రీవియస్ ఎగ్జామ్ చూసుకోండి. సైన్య సహకార పద్ధతిపై మొట్టమొదటి సంతకం చేసిన వారంటే హైదరాబాద్ నిజాం, నాటి నిజాం అలీ ఖాన్. ఇయర్ ఎప్పుడంటే 1801, ఇంపార్టెంట్ అది. ఇవన్నీ అడిగినవి గత ఎగ్జామ్లో. 1829 సంవత్సరంలో విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టంని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా నాటి లార్డ్ డల్హౌసీ 1848 సంవత్సరంలో రాజ్య సంక్రమణ దత్తత స్వీకార సిద్ధాంత చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ దత్తత స్వీకారం అనగా ఎవరైనా రాజ్యపాలన చేసేవారికి సంతానం లేకపోతే దత్తత తీసుకుంటారు. ఆ దత్తత తీసుకున్న వారికి రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదంటూ లార్డ్ డల్హౌసీ కొన్ని రాజ్యాలను ఆక్రమిస్తారు. ఇదే రాజ్య సంక్రమణ సిద్ధాంతం, దీనే దత్తత స్వీకారం నిషేధించే చట్టం. ఎవరు ప్రవేశపెట్టారు, లార్డ్ డల్హౌసీ. ఇయర్ ఇప్పుడు 1840, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1856 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ వితంతు పునర్వివాహ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టారు. అలానే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మత వ్యాప్తి కోసం ప్రయత్నించడం, భారతీయులు జాతి వివక్షకు గురి కావడం. అలానే 1856 సంవత్సరంలో డల్హౌసీ స్థానంలో లార్డ్ కానింగ్ నియమించబడడం. ఈ కానింగ్ రాజకీయంగా సామ్రాజ్యవాదాన్ని అనుసరించడం. అలానే లార్డ్ కానింగ్ బలవంత పెళ్లిలు జరిపించి బలవంత మతమార్పులకు పాల్పడి సామాజిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది. ఈ పై అన్ని కారణాలతోనే సిపాయిల తిరుగుబాటు కారణాలు కూడా చెప్పవచ్చు. భారత సైన్యం నందు సిపాయిలు బ్రిటిష్ వారిచే చులకనగా చూడబడడం జరిగింది. మరియు లార్డ్ కానింగ్ భారత సైన్యం నందు ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టారు.
ఈ కారణంతో సిపాయిల తిరుగుబాటు ప్రారంభం చెప్పవచ్చు. సిపాయిల తిరుగుబాటు యొక్క పరిణామ క్రమం. 1765 సంవత్సరంలో బెంగాల్ రాష్ట్రం నందు రాబర్ట్ క్లైవ్ యొక్క చర్యలకు వ్యతిరేకంగా సిపాయిలు చేసిన తిరుగుబాటును శ్వేత విప్లవం లేదా వైట్ మ్యూటినీగా పేర్కొంటారు. శ్వేత విప్లవం ఎప్పుడు జరిగిందంటే 1765. ఎక్కడంటే బెంగాల్ రాష్ట్రం నందు. ఎవరి యొక్క చర్య అంటే రాబర్ట్ క్లైవ్. ఇంపార్టెంట్ అది. ఇవన్నీ ఇన్నేషు చదివాం ఆల్రెడీ. 1806 సంవత్సరంలో వేలూరు నందు టిప్పు సుల్తాన్ ఇద్దరి కుమారులు డ్రెస్ కోడ్ యొక్క నిబంధనలకు ఉల్లంఘించి బ్రిటిష్ వారిచే లాఠీ చార్జీకి గురయ్యారు. ఈ సమయంలో సిపాయిలు టిప్పు సుల్తాన్ మరియు ఇద్దరు కుమారులకు మద్దతునిస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీన్ని వేలూరు తిరుగుబాటు అంటారు. ఎప్పుడు 1806 గుర్తుపెట్టుకోవాలి. 1824 సంవత్సరంలో విశాఖపట్నం నందు భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు ఎక్కడ జరిగింది? ఆంధ్రదేశంలో అని అడిగారు 2018 ఎస్ఐ మెయిన్స్లో. కాబట్టి చెక్ చేసుకోండి. ఎప్పుడంటే 1824. ప్రదేశం విశాఖపట్నం. ఇంపార్టెంట్ అది, అడగడానికి ఛాన్స్ అవసరం. 1850 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ స్థానంలో నియమించబడిన వారు లార్డ్ కానింగ్. ఈయన భారత సైన్యం నందు ఎన్ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టారు. ఈ ఎన్ఫీల్డ్ తుపాకుల ప్రత్యేకత ఏంటనగా వీటిలో ఉపయోగించే తూటాల యొక్క చుట్టూ వంటి ఆచ్ఛాదనం ఆవు కొవ్వు మరియు పంది కొవ్వుతో తయారు చేయబడింది అనే వదంతులో వినిపించగలిగింది భారతీయ సైన్యం నందు. ఈ సైన్యం నుండి హిందువులు ముస్లింలు వాటి వినియోగాన్ని వ్యతిరేకించారు. దీంతో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే 1857 మార్చి 29న బెంగాల్ రాష్ట్రం వంటి బారక్పూర్ నందు ఎన్నో పదార్థాలు 34వ స్వదేశీ పదార్థాల నుంచి మంగల్ పాండే ఈ ఎన్ఫీల్డ్ తుపాకులు ఉపయోగించే తూటాలు వాడకాన్ని నిరాకరించారు తొలిసారిగా. ఇంపార్టెంట్ ఎన్నో పదార్థాలు, ప్రదేశం మంగల్ పాండే. అంతేకాకుండా అక్కడ నుండి అధికారిపై కాల్పులు జరిపాడు. దీంతో మంగల్ పాండేని అరెస్టు చేశారు. మంగల్ పాండేను అరెస్టును అడ్డుకున్నటి సాహస సిపాయి జందరి ఈశ్వరి పాండే. వెరీ వెరీ ఇంపార్టెంట్. జందరి ఈశ్వరి పాండే. బ్రిటిష్ వారు మంగల్ పాండేను జందరి ఈశ్వర్ పాండేను ఉరి తీసి చంపారు. ఇక్కడ నోట్ చూడండి. మంగల్ పాండే ఆంగ్ల అధికారి అతని ఆంగ్ల అధికారి కాల్చిన పేరు బాగ్ను కాల్చి చంపాడు. దీంతో 1857 ఏప్రిల్ 8న మంగల్ పాండేను బ్రిటిష్ వారు ఉరి తీశారు. గత ఎగ్జామ్లో అడిగారు. ఎప్పుడు ఉరి తీశారంటే 1857 ఏప్రిల్ 8న బాగ్ అనే అధికారిని కాల్చి చంపినందుకు. ఇక్కడ చూడండి, సిపాయిల తిరుగుబాటులో మొదటి మృతవీరుడు మంగల్ పాండేని చెప్పవచ్చు. 1857 ఏప్రిల్లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 42వ పదార్థానికి చెందిన సిపాయిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష గురి కావడమే కాక ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. ఇంపార్టెంట్ ఇక్కడ. 1857 మే 8న మీరట్ రెజిమెంట్ సిపాయిలు కొంతమంది మహిళలచే దూషించబడడం జరిగింది. దీంతో మీరట్ నందు సిపాయిలు తిరుగుబాటు మొదలైన చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్గా. 1857 మే 10న ఇంపార్టెంట్. మీరట్ రెజిమెంట్ సిపాయిలు 85 మంది సహ ఉద్యోగులను జైలు నుంచి విడిపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించి ఢిల్లీ వైపు పయనించారు. ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి. నోట్. సిపాయిల తిరుగుబాటు ప్రారంభం 1857 మే 10. ప్రదేశం మీరట్, ఉత్తరప్రదేశ్లోని మీరట్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభం అడిగారు, ప్రదేశం అడిగారు, ఇయర్ కూడా అడిగారు. 1857 మే 10న కల్నల్ బక్తఖాన్ నాయకత్వంలో భారత సైన్యం ఢిల్లీకి చేరుకొని ఎర్రకోటలోని బ్రిటిష్ అధికారి సైమన్ రిప్లీ ఎవరు? సైమన్ రిప్లీ మరియు ఇతర ఆంగ్లేయులను వధించి మళ్ళీ మొఘల చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ రెండవ బహదూర్ జాఫర్ను భారతదేశ చక్రవర్తి షహన్షా ఈ హిందుస్థాన్గా ప్రకటించడం జరిగింది. ఈ భారత సైన్యం బక్తఖాన్ నేతృత్వం. నోట్ చూడండి. సిపాయిల తిరుగుబాటును అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వం కెప్టెన్ క్యాంప్బెల్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది. 1857 మే 11 తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలకు ఈ సిపాయిల తిరుగుబాటు వ్యాప్తి చెందింది. చూడండి, సిపాయిల తిరుగుబాటు వ్యాప్తి చెంది కొన్ని ప్రదేశాలు నాయకత్వం వహించారు. ఢిల్లీలో జరిగిన సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించిన వారు రెండవ బహదూర్ షా జాఫర్, కాన్పూర్ నందు నానాసాహెబ్ తాంతియా తోపే అజీముల్లా ఖాన్ లేదా అజీముల్లా, గ్వాలియర్లో లేదా ఝాన్సీ అంటారు ఝాన్సీ లక్ష్మీబాయి, అవధ్ లేదా లక్నో లేదా అయోధ్య కూడా అంటారు బేగం హజరత్ మహల్,
ఫైజ్పూర్ మాలి అహ్మద్, అర్రా కున్వర్ సింగ్, హైదరాబాద్ సోనాజీ ఫన్సారీ, మద్రాస్ గులాం గాస్. ఇంకా కొన్ని ప్రాంతాలని మనకి ఇంపార్టెంట్ వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీ పార్ట్ చదివాం అక్కడికి. ఢిల్లీ. ఢిల్లీ నందు సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు రెండవ బహదూర్ షా జాఫర్. ఢిల్లీ నందు జరుగుతున్న ఈ సిపాయిల తిరుగుబాటును అణిచివేయడం కోసం నియమించిన బ్రిటిష్ అధికారి నికల్సన్. ఇంపార్టెంట్, ఎవరు? నికల్సన్. కానీ బక్తఖాన్ నేతృత్వంలోని సైన్యం చేతిలో ఈ నికల్సన్ హతమార్చబడ్డాడు. ఈ నికల్సన్ మరణానంతరం సిపాయిల తిరుగుబాటుకు అణిచివేయడం కోసం నియమించబడిన బ్రిటిష్ అధికారి జనరల్ హాడ్సన్. ఎవరు? హాడ్సన్. జనరల్ హాడ్సన్ రెండో బహదూర్ షా జాఫర్ మరియు అతని కుమారుడు జీవన్ భక్తులను మినహా మిగిలిన వారందరినీ హతమార్చడం జరిగింది. రెండో బహదూర్ షా జాఫర్ మరియు జీవన్ భక్తులు బర్మాకు పారిపోయారు. 1842 సంవత్సరంలో బహదూర్ షా జాఫర్ II మరణించడంతో బర్మాలోని రంగూన్ నందు అతని సమాధిని నిర్మించడం జరిగింది 1862లో. నోట్ చూడండి, 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారికి సహకరించిన రెండవ బహదూర్ షా జాఫర్ యొక్క భార్య జిన్నత్ మహల్. గత ఎగ్జామ్లో అడిగారు, ఎవరు అంటే జిన్నత్ మహల్. ఓకే, హజరత్ మహల్ ఉంటుంది. అయోధ్య లక్నోను సిపాయిల తిరుగు నాయకత్వం వహించేవారు. జిన్నత్ మహల్ వేరు, బేగం హజరత్ మహల్ వేరు, గుర్తుపెట్టుకోవాలి. కాన్పూర్. ఈ కాన్పూర్ నందు సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించిన వారు నానాసాహెబ్, తాంతియా తోపే మరియు అజీముల్లాగా చెప్పవచ్చు. నానాసాహెబ్ నాయకత్వంలోని సైన్యం అలహాబాద్లోని ఒక పెద్ద భవనంలో 400 మంది బ్రిటిష్ వారు నివసిస్తున్న ఈ భవనాన్ని దహనం చేయగా దీన్ని గమనించి కెప్టెన్ క్యాంప్బెల్ బెంగాల్లోని గూర్ఖా సైనికుల సహకారంతో అణిచివేయగా ఈ అణిచివేతలో అజీముల్లా ఖాన్ మరణించగా తాంతియా తోపే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అడవులకు పారిపోగా నానాసాహెబ్ నేపాల్కు పారిపోయాడు. చూడండి, తాంతియా తోపు యొక్క ఆచూకీ బ్రిటిష్ వారికి తెలిపిన వారు ఇంపార్టెంట్, ఎవరు? మాన్ సింగ్. ఈయన గ్వాలియర్ జమీందార్, అలాంటి గ్వాలియర్ జమీందార్ మాన్ సింగ్. నెక్స్ట్ గ్వాలియర్ తిరుగుబాటు. ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన వారు. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ అనేది ఒక సంస్థానం. ఈ ఝాన్సీ పరిపాలకురాలు ఎవరు? పాలకురాలు ఝాన్సీ లక్ష్మీబాయి. 1847 సంవత్సరంలో డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని దత్తత స్వీకారం నిషేధించే చట్టం. ఝాన్సీ లక్ష్మీబాయికి పిల్లలు లేరు, మరణించడంతో దత్తత తీసుకుంది, దాన్ని నిషేధించారు. దీంతో 1850 సంవత్సరంలో ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీని ఆక్రమించారు. ఈ లార్డ్ డలౌసీ కలిపివేయడం జరిగింది. బ్రిటిష్ ఇండియాలో ఈ ఝాన్సీ ప్రక్రమంతో బ్రిటిష్ ఇండియాలో కలిపేయడం జరిగింది. దీంతో ఝాన్సీ నుండి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కి పారిపోయింది ఝాన్సీ లక్ష్మీబాయి. గ్వాలియర్లో జరుగుతున్న సిపాయిల తిరుగుబాటుకు ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వం వహించింది. గ్వాలియర్ తిరుగుబాటులో ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి సహాయం అందించిన వారు ఎవరు? తాంతియా తోపే. గ్వాలియర్ పారిపోయారు కదా, ఇతను పిలిచాడు. గ్వాలియర్ తిరుగుబాటు అణచివేతకు నాయకత్వం వహించిన వారు సర్ హీరోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఝాన్సీ లక్ష్మీబాయి మరియు సర్ హీరోస్ మధ్య 1858 జూన్ 17 ఇయర్ ఇంపార్టెంట్ ఒక యుద్ధం జరిగిందని, గ్వాలియర్ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1858 జూన్ 17. ఈ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఓడి మరణించడం జరిగింది. సర్ హీరోస్ ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పతనం గురించి ఈ స్త్రీ తిరుగుబాటుదారులో ఏకైక పురుషుడు అని హీరోస్ పేర్కొన్నాడు గొప్పగా. నోట్ చూడండి, తాంతియా తోపు యొక్క అసలు పేరు రామచంద్ర పాండురంగ. గత ఎగ్జామ్లో కూడా అడిగారు. తాంతియా తోపే బ్రిటిష్ వారు ఉరి తీసినది. ఎవరు? తాంతియా తోపేను బ్రిటిష్ వారు తీసింది 1859 ఏప్రిల్ 19. ఇయర్ కూడా ఇంపార్టెంట్. నోట్ చూడండి, సిపాయిల తిరుగుబాటులో తుది వరకు లేదా చివరి వరకు పోరాడినది ఎవరు? తాంతియా తోపే. ఇంపార్టెంట్. మొదటి మృతవీరుడు అంటే మంగల్ పాండే, చివరి వరకు పోరాడితే తాంతియా తోపే. ఇద్దరు పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అవధ్ని అయోధ్య అంటారు. ఈ అయోధ్య పాలకుడు వజీద్ అలీ షా. వజీద్ అలీ షా యొక్క భార్య బేగం హజరత్ మహల్. అక్కడ జిన్నత్ మహల్ రెండో బౌద్ధ భార్య, వజీద్ అలీ షా భార్య బేగం హజరత్ మహల్, గుర్తుపెట్టుకోవాలి. 1850 సంవత్సరంలో డలౌసీ రాజ్య సంహిత ప్రకారం అవధ్ను ఆక్రమించి ఈ వజీద్ అలీ షాను వధించి బ్రిటిష్ ఇండియాలో కలిపేశాడు ఈ అవధ్ లేదా అయోధ్య ప్రాంతాన్ని. దీంతో బేగం హజరత్ మహల్ అయోధ్యలో లక్నో కేంద్రంగా తిరుగుబాటును ప్రారంభించింది. ఈ లక్నో తిరుగుబాటు అణచివేతకు ఇంగ్లీష్ హావ్లాక్ జేట్రమైన నాయకత్వంలో బ్రిటిష్ సైన్యం లక్నోను సందర్శించింది. దీంతో బేగం హజరత్ మహల్ నేపాల్కు పారిపోయింది. చూడండి, ఈ లక్నోలో ప్రాంతంలో నాయకత్వం వహించిన వారు ఎవరు? బేగం హజరత్ మహల్. నెక్స్ట్ ఫైజ్పూర్.
ఉత్తరప్రదేశ్లోని ఫైజ్పూర్లోని సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు మాలీ అహ్మద్. ఈయన మద్రాస్ ప్రాంతానికి చెందినవాడు మాలీ మహమ్మద్. మాలీ అహ్మద్ యొక్క తిరుగుబాటును అణచివేతకు ఇతన్ని పట్టించిన వారికి 50,000 రూపాయల రివార్డు ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఫైజ్పూర్ దగ్గరగా ఉన్నటువంటి పుల్వాన్ జమీందార్ అయినటువంటి జగన్నాథ్ సింగ్, ఇంపార్టెంట్. పుల్వాన్ జమీందార్ ఎవరు? జగన్నాథ్ సింగ్ మాలీ అహ్మద్ యొక్క ఆచూని తెలుపగా బ్రిటిష్ వారు మాలీ అహ్మద్ను పట్టుకుని హతమార్చారు. దీంతో జగన్నాథ్ సింగ్కు వెంటనే బ్రిటిష్ వారు 50,000 రూపాయల రివార్డును అందించడం జరిగింది. అర్రా, బీహార్లోని అర్రా అనే ప్రాంతం. ఈ అర్రా యొక్క సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారు కున్వర్ సింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కున్వర్ సింగ్ యొక్క తమ్ముడు అమర్ సింగ్. సిపాయిల తిరుగుబాటులో ఎక్కువ వయసుకున్న వాడు కూడా అతను కున్వర్ సింగ్. ఎక్కువ 80+ ఏజీ ఉంటుంది చెప్పవచ్చు. అమర్ సింగ్ బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయగా ఈ అర్రా రాజ్య పదవి నుండి కున్వర్ సింగ్ తొలగించి అమర్ సింగ్ను నియమించారు. దీంతో కున్వర్ సింగ్ సహాయం కొరకు బహదూర్ షా జాఫర్కి వర్తమానం పంపాడు. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్న కున్వర్ సింగ్ తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కున్వర్ సింగ్ తిరుగుబాటు చేశారు. అయితే ఈ తిరుగుబాటును అణచివేసిన వారు టేలర్. కున్వర్ సింగ్ యొక్క బిరుదు భీష్మాచార్యుడు మరియు బీహార్ సింహన్ కూడా అంటారు. ఈ కున్వర్ సింగ్ సిపాయిల తిరుగుబాటు విఫలం అవ్వడానికి గల కారణం. సిపాయిల తిరుగుబాటు నందు అన్ని వర్గాల వారు పాల్గొనలేదు. ఇదొక ముఖ్య కారణం చెప్పవచ్చు. అలానే ఈ తిరుగుబాటు అన్ని ప్రాంతాల జిల్లాలో సమాచార లోపం కూడా ఉండడం చెప్పవచ్చు. ఇంపార్టెంట్. తిరుగుబాటుదారులు సంప్రదాయమైన ఆయుధాలు ఉపయోగించారు. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లు అడిగాయి, కారణం కూడా అడిగారు. ఈ తిరుగుబాటు ఉత్తర భారతదేశానికి మాత్రమే, ఈ ఇండియా మ్యాప్లో ఉంటుంది కదా, ఈ ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమై భారతదేశం అంతటా కూడా విస్తరించకపోవడం ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ తిరుగుబాటుకు సరైన నాయకుడు కూడా లేకపోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోవడం కూడా తిరుగుబాటుదారులు జాతీయ భావన కనిపించకపోవడం, ఇవన్నీ కూడా సిపాయిల తిరుగుబాటు ఇప్పుడు మెయిన్ కారణంగా చెప్పవచ్చు. ఇక నోట్ చూడండి, ఇదంతా అవసరం లేదండి మనకి. సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారు నేర్పించాను, ఇది ఇంపార్టెంట్, అవసరం లేదు మనకి. సిపాయిల తిరుగుబాటు ఫలితాలు. 1850 సంవత్సరంలో లార్డ్ కానింగ్ అలహాబాద్ నందు ఒక ప్రకటన చేశారు. దీన్ని అలహాబాద్ ప్రకటన అంటారు. గత ఎగ్జామ్ అడిగారు. అలహాబాద్ ప్రకటన చేసిన వాళ్ళు లార్డ్ కానింగ్. ఏరంటే 1850. చాలా ఎగ్జామ్ కూడా అడిగారు. లార్డ్ కానింగ్ ఈ అలహాబాద్ ప్రకటన చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దవుతుందని, భారతదేశం బ్రిటిష్ రాజు యొక్క ప్రత్యక్ష పరిపాలన కిందికి వస్తుందని ప్రకటించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం గవర్నర్ జనరల్ పదవి కాస్త వైస్రాయ్కి మారింది. ఈ 1850 చట్టం చేశారు. బ్రిటిష్ నందు 15 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడుతుంది. భారతదేశ వ్యవహారాలు చూడడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అను ఒక అధికారుల పదవి ఏర్పాటు చేయబడింది. భారతదేశ మొట్టమొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ చార్లెస్ వుడ్స్ అని చెప్పవచ్చు. నోట్ చూడండి ఇక్కడ. ఈ 1850 తిరుగుబాటును ప్రథమ భారతీయ స్వాతంత్ర సమరం అని పేర్కొన్నవారు విడి సావర్కర్. ఇండియన్ హిస్టరీ పార్ట్లో చదివాం ఆల్రెడీ. అయినే ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గ్రంథం రాసిన వారు విడి సావర్కర్. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాట చదివేవారు ఖచ్చితంగా ఈ ఇండియన్ హిస్టరీ పార్ట్లోంటి సిపాయిల తిరుగుబాటు ఖచ్చితంగా చదివి దీన్ని మళ్ళీ 2 కంప్లీట్గా అధ్యయనం చేయండి. మనకు ఈజీగా అనిపిస్తుంది, మరి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సిపాయిల తిరుగుబాటు ఆంధ్రాపై ప్రభావం. ఇంపార్టెంట్. ఇక్కడ మొదటిగా ఎర్రన్నగూడెం తిరుగుబాటు 1857 ఆగస్ట్. ఈ ఎర్రన్నగూడెం తిరుగుబాటుకి కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఎర్రన్నగూడెం తిరుగుబాటు నాయకత్వం వహించిన వారే కోరుకొండ సుబ్బారెడ్డి. ఈయన పశ్చిమ గోదావరి వంటి కొరటూరు గ్రామం మున్సబ్. ఈ కోరుకొండ సుబ్బారెడ్డి బుట్టాయగూడెం గ్రామం మున్సబైనటువంటి సుంకరస్వామి మధ్య అభిప్రాయ భేదాలు కలవు. అర్థమైందా? ఈ కొరటూరు గ్రామ మున్సబ్ ఎవరు? కోరుకొండ సుబ్బారెడ్డి. ఈ బుట్టాయగూడెం గ్రామ మున్సబ్ ఎవరు? సుంకరస్వామి. వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవంట. ఇతని సమాచారం, కోరుకొండ సుబ్బారెడ్డికి సమాచారం కార్యక్రమాలను ఆంగ్లేయులకు అందించిన వారే ఈ బుట్టాయగూడ గ్రామ మున్సబ్ ఎవరు? సుంకరస్వామి. మరియు ఈ కోరుకొండ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి విచారించగా నానాసాహెబ్ ఇక్కడికి వస్తున్నట్లు తెలిపాడు. ఈ ఉద్యమంలో భాగంగా పాల్గొన్న వారికి బహుమతులు ఇస్తారనే ప్రచారం జరగడంతో ఈ ఉద్యమతాలను పాల్గొంటూ కోరుకొండ సుబ్బారెడ్డి తెలిపాడు. సుబ్బారెడ్డిని అధికారులు ఉరితీయడంతో ఈ తిరుగుబాటు ఆగిపోయిదా అణచివేయబడింది. నెక్స్ట్ కడప తిరుగుబాటు 1857 ఆగస్టు 20. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. షేక్ పీర్ సాహబ్ అనే వ్యక్తి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ను ప్రకటించి మొఘలు చక్రవర్తి విజయం కోరుతూ మసీదులో ప్రార్థన చేశాడు. దీంతో పోలీసులు
పీర్ సాబ్ అరెస్ట్ చేయడంతో ఈ కడప తిరుగుబాటు ముగిసింది. ఇక్కడ నోట్ చూడండి ఇంపార్టెంట్. కడప పట్టణానికి పీర్ సాబ్ పెట్టిన పేరు మహమ్మద్ పట్నం. మహమ్మద్ పట్నం పేరు పెట్టిన వారి కడపకు పీర్ సాబ్, షేక్ పీర్ సాహెబ్. నెక్స్ట్ విశాఖపట్నం నర్సీపట్నం తిరుగుబాటు. ముస్లింలు తక్కువగా ఉన్నటువంటి విశాఖపట్నం ముస్లింలు ఈ తిరుగుబాటులో పాల్గొని మొహరం పండగ రోజున విశాఖపట్నంకు మహమ్మద్ పట్నం అని పేరు పెట్టాలని ఒక కరపత్రాన్ని ప్రకటించడం జరిగింది. మొహరం పండగ రోజున వీరు తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ తిరుగుబాటు కాస్త నర్సీపట్నంకి పాకింది. ఈ నర్సీపట్నం ఎందు తిరుగుబాటును అణిచివేయడం కూడా జరిగింది. నెక్స్ట్ జగ్గయ్యపేట తిరుగుబాటు. జగ్గయ్యపేట తిరుగుబాటుదారులు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు. ప్రభుత్వ ఖజానాన్ని దోచుకున్నట్టు ఆదోని తిరుగుబాటు. ఈ ఆదోని నందు తిరుగుబాటు చేసిన వారు ఎవరు? అంతప్ప. ఈ అంతప్ప నేతృత్వంలో తిరుగుబాటు చెంది. ఓకే అండి, ఈ టాపిక్తో పూర్తిగా ఆంధ్రదేశం సిపాయిల తిరుగుబాటు ప్రభావం వివిధ తిరుగుబాట్లు పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. చెప్పాను కదండి, టోటల్ 222 రూపాయలకి టోటల్ ఈ టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేయాలి. ఏన్షియన్ పార్ట్లో పూర్వచారి నుండి ప్రాచీన పల్లవుల వరకు, మోడర్న్ పార్ట్లో ఐరోపా వరాక బ్రిటిష్ వారు ఆంధ్రదేశాగమన, ఆంధ్రదేశంపై బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేక తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు